అందులో ఏమీ లేని లొట్టపీస్ కేసు, 100% తుఫేల్ కేసు. 10 ఏళ్ళు మీరు గొప్ప అని చెప్పిన పోలీసుల ముందుకి ఇలా నువ్వు పోయేందుకు బాధ ఎందుకు అవుతుంది సార్? ఇవాళ తెలంగాణలో జరుగుతున్నది ఏంటి? పొద్దున్న నుంచి కాంగ్రెస్ నాయకుల హడావుడి, ఏదో జరిగిపోయింది. ఏం జరిగింది అసలు? ఒక భారత పౌరుడిగా, రాజ్యాంగాన్ని గౌరవించే పౌరుడిగా, చట్టాన్ని గౌరవించే పౌరుడిగా నా మీద పెట్టిన కేసు అక్రమ కేసు, పొలిటికల్లీ మోటివేటెడ్ కేసు, అందులో ఏమీ లేని లొట్టపీస్ కేసు, అందులో ఏమీ లేని లొట్టపీస్ కేసు, అందులో ఏమీ లేని లొట్టపీస్ కేసు. కానీ ఏదో ఒకటైనా సరే అతికిచ్చి, ఏదో ఒకటి చేసి బట్టగాల్చి మీదేసి ఏదో జరిగింది అని చూపెట్టే ప్రయత్నంలో పెడుతున్న కక్ష సాధింపు కేసు అని తెలిసినా ఏసీబీ విచారణకు పిలిస్తే గౌరవించి నిన్న పొద్దున 10 గంటలకు నేను పోయినా. అదే మాదిరిగా మరి ఈ లొట్టపీస్ కేసు ఏదైతే నా మీద పెట్టి కథలల్లి కొంత శునకానందము, పైశాచికానందం పొందుతామనుకుంటున్న చిట్టినాయుడు గారు ఎవరైతున్నారో ఆ చిట్టినాయుడు గారికి మరి తప్పకుండా నేను చెప్పాల్సిన మాట ఒకటి ఉన్నది. సో ఈ రోజు తప్పకుండా మేము సంపూర్ణమైన విశ్వాసంతో ఉన్నాం. ఇది ఒక తుఫేల్ కేసు. మా ఆర్ఎస్ ప్రవీణ్ చెప్పినట్టు ఇది 100% తుఫేల్ కేసు, 100% తుఫేల్ కేసు, 100% తుఫేల్ కేసు. ఫైనల్ గా ఇది ఇందులో ఎలాంటిది కూడా బయటకు వచ్చేది లేదు. అసలు ఒక రూపాయి రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచే పోయింది లేదు. రాష్ట్రానికి ఆదాయం వచ్చింది తప్ప రాష్ట్రానికి జరిగిన నష్టమేం లేదు. రాష్ట్ర ప్రయోజనాల కోసం చేసినది తప్ప కేటీఆర్ గారు స్వంతగా తన కోసం చేసినటువంటిది కాదు. అందువల్ల ఆయన మాకు ఆ విశ్వాసం ఉంది కనుక 9వ తేదీ ఆయన ఏసీబీ విచారణకు వెళ్తారు. వెళ్ళి అన్ని రకాలుగా మేము సహకరిస్తాం. మేము ఫర్దర్ గా లీగల్ యాక్షన్ మీద మా న్యాయవాదులు ఇచ్చే సలహా మేరకు ఏం మాట్లాడినారు కేటీఆర్ గారు? కేసు రిజిస్టర్ అవుతుంది అన్నప్పుడు గదేం కేసు, లొట్టపీస్ కేసు, 5 నిమిషాలు ఇట్లా పోయి అట్లొస్తా అన్నాడు. ఎవరు వద్దంటున్నారు ఇప్పుడు? మరి లొట్టపీస్ కేసులో పోలీసు వాళ్ళ ముందుకు పోయినందుకు కేటీఆర్ ఎందుకు భయపడుతున్నాడు? ఫస్ట్ ఏమన్నాడు? దాంట్లో అవినీతి జరగలేదు అన్నాడు. అవును, పైసలు ఇచ్చినా బరాబర్ ఇచ్చినా మంత్రికి ఇచ్చినా అన్నాడు. మరి బరాబర్ ఇచ్చినా అనే ముచ్చటనే ఏసీబీ ఆఫీస్కి పోయి చెప్పు. నన్ను వకీళ్ళని తీసుకుపోనిత్తలేరని దొంగేడుపులు ఏడుస్తున్నాడు. దొంగలకు వకీళ్ళని తీసుకొని పోలీసు స్టేషన్కి రానిస్తారా పోలీసు వాళ్ళు? లాస్ట్ కు ఒక మాట అడుగుతున్నా కేటీఆర్, నేను 10 ఏళ్ళు మంత్రిగా చేసినావు కదా, తెలంగాణ వచ్చినాక ఏం చెప్పిండు? తెలంగాణ పోలీసు వాళ్ళు చాలా గొప్పోళ్ళు, దేశంలో నెంబర్ 1 పోలీసు వాళ్ళు. తెలంగాణ పోలీసు వాళ్ళు అంటేనే భద్రత బాధ్యత 2 మాయే అని చెప్తారు. 1200 కోట్లు పెట్టి కమాండ్ కంట్రోల్ కట్టిస్తున్నాం. ఈ దేశంలో ఎక్కడ నేరం జరిగినా మా తెలంగాణ పోలీసు వాళ్ళు గొప్పగా పనిచేస్తారు అని చెప్పిండు. 10 ఏళ్ళు మీరు గొప్ప అని చెప్పిన పోలీసుల ముందుకి ఇలా నువ్వు పోయేందుకు బాధ ఎందుకు అవుతుంది సార్? 10 ఏళ్ళు మంచోళ్ళైన పోలీసు వాళ్ళు ఇలా చెడ్డోళ్ళు ఎట్లయ్యారు కేటీఆర్? అంటే నువ్వు కూడా పోలీసులతో తప్పు చేయించినావు అధికారంలో ఉన్నప్పుడు. దుబ్బాకలో నేను ఎమ్మెల్యే. ఇవాళ తెలంగాణలో జరుగుతున్నది ఏంటి? పొద్దున్న నుంచి కాంగ్రెస్ నాయకుల హడావుడి, ఏదో జరిగిపోయింది. ఏం జరిగింది అసలు? ఒక భారత పౌరుడిగా, రాజ్యాంగాన్ని గౌరవించే పౌరుడిగా, చట్టాన్ని గౌరవించే పౌరుడిగా నా మీద పెట్టిన కేసు అక్రమ కేసు, పొలిటికల్లీ మోటివేటెడ్ కేసు, అందులో ఏమీ లేని లొట్టపీస్ కేసు, అందులో ఏమీ లేని లొట్టపీస్ కేసు, అందులో ఏమీ లేని లొట్టపీస్ కేసు. కానీ ఏదో ఒకటైనా సరే అతికిచ్చి, ఏదో ఒకటి చేసి బట్టగాల్చి మీదేసి ఏదో జరిగింది అని చూపెట్టే ప్రయత్నంలో పెడుతున్న కక్ష సాధింపు కేసు అని తెలిసినా ఏసీబీ విచారణకు పిలిస్తే గౌరవించి నిన్న పొద్దున 10 గంటలకు నేను పోయినా. అదే మాదిరిగా మరి ఈ లొట్టపీస్ కేసు ఏదైతే నా మీద పెట్టి కథలల్లి కొంత శునకానందము, పైశాచికానందం పొందుతామనుకుంటున్న చిట్టినాయుడు గారు ఎవరైతున్నారో ఆ చిట్టినాయుడు గారికి మరి తప్పకుండా నేను చెప్పాల్సిన మాట ఒకటి ఉన్నది. సో ఈ రోజు తప్పకుండా మేము సంపూర్ణమైన విశ్వాసంతో ఉన్నాం. ఇది ఒక తుఫేల్ కేసు. మా ఆర్ఎస్ ప్రవీణ్ చెప్పినట్టు ఇది 100% తుఫేల్ కేసు, 100% తుఫేల్ కేసు, 100% తుఫేల్ కేసు. ఫైనల్ గా ఇది ఇందులో ఎలాంటిది కూడా బయటకు వచ్చేది లేదు. అసలు ఒక రూపాయి రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచే పోయింది లేదు. రాష్ట్రానికి ఆదాయం వచ్చింది తప్ప రాష్ట్రానికి జరిగిన నష్టమేం లేదు. రాష్ట్ర ప్రయోజనాల కోసం చేసినది తప్ప కేటీఆర్ గారు స్వంతగా తన కోసం చేసినటువంటిది కాదు. అందువల్ల ఆయన మాకు ఆ విశ్వాసం ఉంది కనుక 9వ తేదీ ఆయన ఏసీబీ విచారణకు వెళ్తారు. వెళ్ళి అన్ని రకాలుగా మేము సహకరిస్తాం. మేము ఫర్దర్ గా లీగల్ యాక్షన్ మీద మా న్యాయవాదులు ఇచ్చే సలహా మేరకు ఏం మాట్లాడినారు కేటీఆర్ గారు? కేసు రిజిస్టర్ అవుతుంది అన్నప్పుడు గదేం కేసు, లొట్టపీస్ కేసు, 5 నిమిషాలు ఇట్లా పోయి అట్లొస్తా అన్నాడు. ఎవరు వద్దంటున్నారు ఇప్పుడు? మరి లొట్టపీస్ కేసులో పోలీసు వాళ్ళ ముందుకు పోయినందుకు కేటీఆర్ ఎందుకు భయపడుతున్నాడు? ఫస్ట్ ఏమన్నాడు? దాంట్లో అవినీతి జరగలేదు అన్నాడు. అవును, పైసలు ఇచ్చినా బరాబర్ ఇచ్చినా మంత్రికి ఇచ్చినా అన్నాడు. మరి బరాబర్ ఇచ్చినా అనే ముచ్చటనే ఏసీబీ ఆఫీస్కి పోయి చెప్పు. నన్ను వకీళ్ళని తీసుకుపోనిత్తలేరని దొంగేడుపులు ఏడుస్తున్నాడు. దొంగలకు వకీళ్ళని తీసుకొని పోలీస్ స్టేషన్కి రానిస్తారా పోలీసు వాళ్ళు? లాస్ట్ కు ఒక మాట అడుగుతున్న కేటీఆర్, నేను 10 ఏళ్ళు మంత్రిగా చేసినావు కదా, తెలంగాణ వచ్చినాక ఏం చెప్పిండు? తెలంగాణ పోలీసు వాళ్ళు చాలా గొప్పోళ్ళు, దేశంలో నెంబర్ 1 పోలీసు వాళ్ళు. తెలంగాణ పోలీసు వాళ్ళు అంటేనే భద్రత బాధ్యత 2 మాయే అని చెప్తారు. 1200 కోట్లు పెట్టి కమాండ్ కంట్రోల్ కట్టిస్తున్నాం. ఈ దేశంలో ఎక్కడ నేరం జరిగినా మా తెలంగాణ పోలీసు వాళ్ళు గొప్పగా పనిచేస్తారు అని చెప్పిండు. 10 ఏళ్ళు మీరు గొప్ప అని చెప్పిన పోలీసుల ముందుకి ఇలా నువ్వు పోయేందుకు బాధ ఎందుకు అవుతుంది సార్? 10 ఏళ్ళు మంచోళ్ళైన పోలీసు వాళ్ళు ఇలా చెడ్డోళ్ళు ఎట్లయ్యారు కేటీఆర్? అంటే నువ్వు కూడా పోలీసులతో తప్పు చేయించినావు అధికారంలో ఉన్నప్పుడు. దుబ్బాకలో నేను ఎమ్మెల్యే